రోడ్డుపై వెళ్తున్న వాళ్ళందరికీ అది సాధారణ సాయంత్రమే. కుటుంబాలతో బయటకు వచ్చిన వారు, ఆడుకుంటున్న పిల్లలు, సాధారణంగా వెళ్తున్న వాహనాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొన్ని సెకండ్లలోనే అక్కడ వాతావరణం మారిపోయింది. దూరం నుంచి వేగంగా వస్తున్న బైక్ దగ్గరకు వచ్చే కొద్దీ పెరుగుతున్న హడావిడి, ఒక్కసారిగా గాల్లోకి లేచిన బైక్, బ్రేకులు వేసిన వాహనాలు, భయంతో వెనక్కి తిరిగి చూసిన జనాలు. ఇది నిజంగా సినిమా సీన్ కాదు, రేసింగ్ ట్రాక్ అంతకంటే కాదు. రద్దీగా ఉన్న రోడ్లపైనే జరుగుతున్న దృశ్యాలు. వ్యూస్ కోసం, రీల్స్ కోసం, గుర్తింపు కోసం మొదలైన కొన్ని సెకండ్ల విన్యాసాలు ఇప్పుడు భయానికి కారణమవుతున్నాయా? అసలు ఇది సరదా మాత్రమేనా, లేక ప్రమాదానికి కౌంట్ డౌన్ మొదలైందా? కడపలో పెరుగుతున్న ఈ స్టంట్ కల్చర్పై ఎందుకింత ఆందోళన వ్యక్తమవుతోంది? లెట్స్ వాచ్. ఒకప్పుడు స్టంట్స్ అంటే సినిమాలో చూసేవారు, ప్రత్యేక ట్రాక్లు ఉండేవి, శిక్షణ పొందిన వాళ్లే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. చేతిలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్, కొంచెం వేగం ఉంటే చాలు అనే భావన పెరిగిపోయింది. రోడ్డుపైనే కెమెరా ఆన్ చేసి చుట్టూ ఎంతమంది ఉన్నారనేది పట్టించుకోకుండా విన్యాసాలు చేయడం కొత్త ట్రెండ్గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కడప జిల్లా రిమ్స్ మార్గం, శిల్పారామం పరిసరాలు, నగరవనం వైపు వెళ్లే రహదారులు, పాలకొండ ప్రాంతం, ఇవి సాధారణ రోడ్లు మాత్రమే కాదు, ప్రతిరోజు వందలాది కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలు. ముఖ్యంగా ఆదివారం అయితే అక్కడ సందడి ఎక్కువగా ఉంటుంది. బయటికొచ్చిన కుటుంబాలు, ఫోటోలు తీసుకునే యువత, పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు, అలాంటి చోట్లే కొందరు బైక్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముందు చక్రం లేపి బైక్ గాల్లో నడపడం, ఒక చేత్తో బైక్ కంట్రోల్ చేయడం, వేగంగా దూసుకెళ్లడం, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఊపడం, ఇవన్నీ వీడియోలో చూస్తే కొన్ని సెకన్ల ఎంటర్టైన్మెంట్లా కనిపించవచ్చు. కానీ అదే సమయంలో పక్కనే వెళ్తున్న మరో వాహనదారుడికి అది ప్రమాద సంకేతంగా మారుతోంది. ఈ ఘటనలో స్థానికులు చెబుతున్న మరో అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న వారిలో కొందరు మైనర్లేనని ఆరోపిస్తున్నారు. వయస్సు రాని చేతుల్లో వేగం పడితే దాని ఫలితం ఎక్కడాగుతుందో ఎవ్వరు చెప్పలేరని పెద్దలంటున్నారు. కొన్ని బైక్లకు నంబర్ ప్లేట్లు కూడా లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కూడా స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, జనాల మధ్య స్టంట్స్, ఇవన్నీ కేవలం అల్లరిగా చూడాలా లేక ప్రమాదానికి ముందస్తు హెచ్చరికగా భావించాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రోడ్డు మీద ప్రమాదం జరిగే వరకు ఎవరికి ప్రమాదం కనిపించదు. ఓసారి జరిగిన తర్వాత మాత్రం అది ఒక వ్యక్తి విషయం కాదు, ఓ కుటుంబ కథగా మారిపోతుంది. కొద్ది నెలల క్రితం కడప విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటన ఇప్పుడు చాలామందికి గుర్తుంది. బైక్ స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అందరూ మాట్లాడుకున్నారు, జాగ్రత్తలు అవసరమన్నారు. కొంతకాలం ఆ చర్చ సాగింది. కానీ ఇప్పుడు మళ్లీ అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాల్సిందే. రీల్లో కనిపించేది చివరి వీడియో మాత్రమే. కానీ ఆ వీడియో తీయడానికి ముందు ఎన్ని ప్రయత్నాలు జరిగాయి, ఎన్నిసార్లు కంట్రోల్ తప్పింది, ఎన్నిసార్లు ప్రమాదం తప్పింది, ఎన్ని వాహనాలు ఇబ్బంది పడ్డాయి ఆ వీడియోలో ఉండవు. ఒకప్పుడు యువత ప్రతిభ చూపించడానికి క్రీడలుండేవి. ఇప్పుడు కొందరికి వేగమే ప్రతిభగా కనిపిస్తోంది. కానీ వేగం మీద నియంత్రణ లేకపోతే అది ప్రతిభ కాదు, ప్రమాదంగా మారుతుంది. దీంతో రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించాలని, తరచూ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగాక తీసుకునే చర్యల కంటే ముందే తీసుకునే జాగ్రత్తలు విలువైనదని ప్రజలంటున్నారు. ఇది బాధ్యత ఒక్క పోలీసులదే కాదు, పిల్లలకు వాహనాలిచ్చే కుటుంబాలకు కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను గొప్పగా చూసే మనస్తత్వం మారాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్షణాల వ్యూస్ కోసం జీవితాన్ని పణంగా పెట్టడం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచించాలని సూచిస్తున్నారు. రోడ్డు అనేది
స్టంట్ కోసం కట్టిన వేదిక కాదు. అక్కడ ప్రతి వాహనం వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ప్రతి హెల్మెట్ వెనుక ఒక జీవితం ఉంటుంది, ప్రతి తప్పు నిర్ణయం వెనుక ఒక ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు స్టంట్ గా కనిపించేది రేపు ప్రమాదంగా మారొచ్చు. ఈ రోజు వీడియో కోసం చేసిన పని రేపు వార్తగా మారొచ్చు. ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు ఎందుకు చేశావని అడగొచ్చు. కడపలో నివసిస్తున్న యాందోళన ఒక నగరానికి మాత్రమే కాదు, రోడ్డుపై వేగాన్ని సరదాగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదొక హెచ్చరిక. ఎందుకంటే రీల్ మళ్ళీ తీసుకోవచ్చు, కానీ జీవితం ఒక్కసారి పోతే తిరిగి రాదు.